నయోమి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయ్యా ప్రభువా, నేను నిన్నే నమ్ముకున్నాను. నా బిడ్డలు నా కోసం ఏడుస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు. నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేకపోతే నీ సన్నిధిలో ఉంచు. నీ చిత్తానుసారం నేను బ్రతికినట్లయితే నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని నేను సాక్ష్యంగా అందరికీ చెప్పగలను. నన్నొక సాక్షి బిడ్డగా నిలబెట్టు అని ప్రార్థన చేసుకుని విశ్రాంతి తీసుకుంటుంది. ఇక ఆమెకు ఆపరేషన్ చేయించుటకు డాక్టర్లు సిద్ధం చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు నయోమి దగ్గరికి వస్తాడు. నయోమి వైపు చూస్తూ, నా బిడ్డ, నీకు స్వస్థతనిస్తాను. నువ్వు నా సాక్షి బిడ్డగా ఉంటావు అని ప్రభువు తన చేతుల్ని తన పొట్ట మీద ఉంచుతాడు. అంతే, లోపల ఉన్న తన బాధ మొత్తం మాయమైపోతుంది. ఆమె ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ప్రభువా, నాకు కనిపించినందుకు నీకు వేల వేల స్తోత్రాలు తండ్రి. నా బాధ మొత్తం తీరిపోయింది ప్రభువా. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్దామని అంటాడు. ఇక అక్కడి నుండి తీసుకుని వెళ్తారు. కొంత సమయం తర్వాత డాక్టర్ బయటకొస్తారు. డబ్బులు మీరు తిరిగి తీసుకువెళ్ళండి. కేవలం గదికి మాత్రమే డబ్బులు కట్టి వెళ్ళండి. ఆమెని ఇంటికి తీసుకువెళ్లొచ్చు. ఆమెకి ఇప్పుడు ఏ రోగమూ లేదు అని డాక్టర్ గారంటారు.